ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులతో పాటు పోలీసులకి పోలీస్ జాగిలాలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందులో భాగంగానే ఒక జాగిలానికి అంటే ఒక డాగ్ కి విశాఖపట్నం చెందిన ఒక డాగ్ కి అయితే లేటెస్ట్ గా మెడల్ కూడా వచ్చింది. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే పోలీసింగ్ వ్యవస్థలో క్రైమ్ ని ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులతో పాటు పోలీసులకి పోలీస్ జాగిలాలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందులో భాగంగానే ఒక జాగిలానికి అంటే ఒక డాగ్ కి విశాఖపట్నం చెందిన ఒక డాగ్ కి అయితే లేటెస్ట్ గా మెడల్ కూడా వచ్చింది. సో ఏంటి డాగ్, ఆ మెడల్ ఏంటి, ఆ కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ డాగ్ ఏదైతే ఉందో ఆ డాగ్ పేరు లైకా. సో ఆ డాగ్ ట్రైనర్ మన దగ్గర ఉన్నారు. సో అసలు ఏంటి లైకా, ఈ స్టోరీ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నీ పేరు? నమస్తే సార్, నా పేరు అప్పారావు సార్. PC 4295 విశాఖపట్నం. ఇది ఏంటి లైకా? ఇందాక నుంచి కూడా మనం లైకా 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 మెడల్ వచ్చింది అంటున్నారు. అసలు ఏంటి లైకా? సార్, ట్రైనింగ్ సెంటర్ లో డ్యూయల్ ట్రేడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. స్టేట్ లో ఫస్ట్ టైం సార్ డ్యూయల్ ట్రేడ్ సార్. ట్రాకింగ్ ప్లస్ నార్కోటిక్ విభాగంలో అక్కడ CTC ట్రైనింగ్ సెంటర్ నందు దీనికి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది సార్. అంటే ట్రైనింగ్ అంటే ఏం ట్రైనింగ్ అన్న? నార్కోటిక్ సార్, గంజా ట్రాకింగ్ సార్. ట్రాకింగ్ విభాగంలో మనకి ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ఇది ఇప్పుడు ఫర్ సపోజ్ లైకా ఉంది, ఇది బెల్జియం మెలానా బ్రీడ్? బెల్జియం మెల్నాస్ బ్రీడ్ సార్ ఇది. ఇప్పుడు ఇంతకు ముందు మనం లేబర్ డాగ్లు కానీ వేరే వేరే డాగ్స్ మనం ఉపయోగించేవారు. ఇప్పుడు బెల్జియం మెలాన్ని తీసుకురావడానికి గల కారణం సార్, ఇది స్పీడ్ గా ఉంటుంది సార్. ప్లస్ దీని స్లీపింగ్ పవర్ ఎక్కువ సార్. ఇది వేగంగా వర్క్ చేయడానికి అలసిపోకుండా మనకి లైఫ్ వస్తుందని దీని బ్రీడ్ ని సెలెక్ట్ చేయడం జరిగింది సార్ మొత్తం. ఇప్పుడు ఫర్ సపోజ్ గంజాయి ఎంత దూరంలో ఉంటే ఇది స్మెల్ చేయగలదు? గంజాయి మాక్సిమం దీని భూమిలో ఉన్న మన లగేజ్ ఉన్న చెక్ చేస్తా సార్. మాక్సిమం ఒక 10 మీటర్స్ అలాగా ఉన్న గంజాయి వరకు వెళ్తుంది సార్. ట్రాకింగ్ అనుకోండి సార్, మన ట్రాకింగ్ మన దాని ఆప్టికల్ ఏమైనా మనకి స్మెల్ ఇస్తున్నప్పుడు మన ట్రాకింగ్ మన అఫెండర్ పట్టుకుంటాం సార్. ఎంత వరకు ట్రాక్ చేయగలదు? ట్రాకింగ్ 5 km వరకు ట్రాక్ చేయగలదు సార్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా నా వస్తువు ఏదైనా స్మెల్ చూపిస్తే నేను ఒక 5 కిలోమీటర్ అవతల ఉన్నా కూడా వచ్చేస్తా ట్రాక్ చేస్తా సార్. ఎట్లా వెళ్ళే దారిలో ఉంటే ట్రాక్ చేసుకుని వస్తుంది సార్. సో ఇప్పుడు మనం ఇందాక సిపి గారు చెప్పినట్టు కొన్ని కమాండ్స్ ఏదైతే మనం కమాండింగ్ ఇస్తాం ఆ కమాండింగ్ ఫాలో అవుతుందా లైక్? సరే, ఒబీడియన్స్ అనేది మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ లో మాకు ఎలాగో డాక్టర్ కూడా ఒబీడియన్స్ అలా సార్. ఒబీడియన్స్ తర్వాత ట్రేడ్ వర్క్ చేస్తా సార్. ఇప్పుడు ఇది కూడా డాక్ వచ్చింది. ఇది నార్కోటిక్ ట్రాకింగ్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది సార్. CTC ట్రైనింగ్ సెంటర్ అంత. ఇప్పుడు ఒకసారి ట్రైన్ అంటే మా ముందు కమాండింగ్ ఏదైనా ఇస్తే చేస్తా సార్. లైకా సెల్యూట్, లైకా అవుట్. ఓకే, ఇంకా ఏం కమాండ్స్ ఉంటాయి? నమస్తే లైకా బైఠో. లైకా నమస్తే. లైకా నమస్తే. సో ఇప్పుడు అంటే దీని బ్రీడ్ ఓకే, కమాండింగ్ ఓకే, దీని ఫుడ్ ఎట్లా ఉంటుంది? ఫుడ్ ఇప్పుడు మేమైతే రాయల్ కెనాల్ ఫీడ్ పెడతారు సార్. రోజుకి 1 కిలో పెడతారు సార్. సో రోజుకి 1 కిలో పెడతారు. 2 టైమ్స్ పెడతారు సార్, మార్నింగ్ ఈవినింగ్. సో దీనికి ఎన్ని ఇయర్స్? దీనికి 1 ఇయర్ సార్. సో ఎన్ని మంత్స్ ట్రైన్ చేశారు? 10 months ట్రైనింగ్ సార్. 10 months కంప్లీట్ గా ట్రైనింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు మొత్తం మన దగ్గర మొత్తం డాగ్స్ ఉన్నాయి? ఇక్కడ 21 డాగ్స్ ఉన్నాయి టోటల్. 3 రిటైర్మెంట్ డాగ్స్ ఉన్నాయి సార్. కొత్తగా 8 డాగులు ట్రైనింగ్ అయ్యి వచ్చాయి సార్. 7 నార్కోటిక్, 1 ఎక్స్ప్లోజివ్ లో ట్రైనింగ్ అయ్యి వచ్చింది సార్. మొత్తానికి ఇవి ఆ విభాగంలో పనులు చేస్తూ ఉంటాయి. నార్కోటిక్ విభాగంలో, ట్రాకింగ్ విభాగంలో ఇది ట్రైనింగ్ అయ్యి వచ్చింది సార్. ఇదిగైనా శాలరీస్ ఉంటాయా? దానికి శాలరీ ఉంటుంది సార్. ఫీడింగ్, మెడిసిన్స్. ఇది రిటైర్ అయిన తర్వాత సమయం వచ్చిన తర్వాత రిటైర్ అవుతుంది. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారు సార్? రిటైర్ అయిన తర్వాత ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే అడాప్ట్ చేసుకోవచ్చు సార్. లేకపోతే మన కెనాల్లో ఉంచి దీన్ని మంచి చెడ్లన్నీ హ్యాండ్లర్ చూస్తారు సార్. గవర్నమెంట్ దీనికి ఫీడింగ్ సంబంధించిన ఖర్చులను ఇస్తారు సార్. ఇది ఫ్రెండ్లీగానే ఉంటుందా? ఫ్రెండ్లీగా ఉంటుంది సార్. మామూలుగా నేను చేయొచ్చా? ఏమైనా అటాక్ చేసి? లేదు సార్, అంటే కొన్ని అగ్రెసివ్ ఉంటాయి సార్. దాని మూడు బట్టి ఇప్పుడైతే ప్రశాంత్ ఈ డాగ్ మంచిది. ఎట్లా తెలుస్తుంది దాని మూడు బట్టి? అంటే అది అగ్రెసివ్ ఉందా, ఎలా ఉందనేది?
అగ్రెసివ్ అంటే దాని సైకాలజీ కూడా మనం అర్థం చేసుకోవాలి సార్ 10 నెలల ట్రైనింగ్ లో. ఆ, ఎప్పటి నుంచి అన్న నువ్వు ఈ డాగ్ ట్రైనింగ్ లో ఎప్పటి నుంచి ఉన్నావు? నేను రీసెంట్ గా దీన్ని డాగ్ తీసుకున్న తర్వాత 10 months అయింది. ఓకే. సో లైక్ షేక్ హ్యాండ్. ఓకే బయట సెకండ్ 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 చబాష్ వెరీ వాసన చూస్తుందా? ఓకే. స్మెల్ చూస్తుందా? వాచా తీసుకోమ్మా. సో ఇది నిజంగా బెల్జియం మిలాన్ ఇది. సో ఈ బ్రీడ్ యొక్క రిమైనింగ్ డాగ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ బ్రీడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. దీని సెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది నార్కోటిక్స్ విభాగంలో కావచ్చు, గంజా ఇతరత్ర విభాగంలో దీని పనితీరు అద్భుతంగా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. సో ఇది మాకులాగే మాకు ఎట్లా ట్రైనింగ్ ఉంటుంది దీనికి అట్లానే ట్రైనింగ్ ఉంటుంది, మాకులాగే డ్యూటీ చేస్తూ ఉంటుంది. కాకపోతే మేము శాలరీ తీసుకుంటాం, దీనికి శాలరీ ఉండదని చెప్తున్నారు. మరోవైపు సో లైకాకి మెడల్ కూడా వచ్చింది, ఒక రివార్డ్ కూడా వచ్చింది, అది మనం చూస్తున్నాం. సో ఇటువంటి మరిన్ని డాగ్స్ మన విశాఖపట్నంలో చేరాలి. అదేవిధంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో డాగ్స్ పాత్ర మరింతగా ముందుకు వెళ్ళాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తున్నాం. సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.